రేపు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై చర్చ. త్వరలోనే ఆదివాసీలకు భూమి పట్టాలు, కొత్తగా అడవులను నరకొద్దన్న మంత్రి సీతక్క. తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త, ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్, త్వరలో నోటిఫికేషన్ విడుదల. విజయవాడ ఎంబీబీఎస్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై నివేదిక సిద్ధం, 12 మందిపై చర్యలకు సిఫార్సు చేస్తూ రిపోర్ట్. కాకినాడలో ఆగని రేషన్ అక్రమ రవాణా, చైన్ సిస్టంలా ఏర్పడి దందా సాగిస్తున్న డీలర్లు. మన్యం జిల్లా బంటువాని వలసలో ఉద్రిక్తత, ఆక్రమణల తొలగింపులో గ్రామస్తులకు పోలీసులకు వాగ్వాదం. హైదరాబాద్ హఫీజ్పేటలో ముస్లింల భారీ ర్యాలీ, వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే విరమించుకోవాలని డిమాండ్. పార్వతీపురం జిల్లాలో అంబులెన్సులు ప్రారంభం, జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి. నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో కీలక విషయాలు, ప్రమాద సమీపంలోనే కాల్చిపడేసిన సిగరెట్లు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం, నల్గొండ భువనగిరి రహదారిపై అడ్డంగా విరిగిపడ్డ చెట్టు, రాకపోకలకు అంతరాయం. హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం, నగరంలో పలుచోట్ల భారీ వర్షం. అంతర్జాతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ పై నాడా సస్పెన్షన్ వేటు, కోచింగ్ ఇచ్చిన 2 క్రీడాకారుల డోప్ టెస్టుకు నిరాకరణ. కామారెడ్డి జిల్లాలో విషాదం, ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి. ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్లో అగ్ని ప్రమాదం, పాత సోయా మిల్లులో ఎగసిపడుతున్న మంటలు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత, 2 ఒడిషా నిందితుల అరెస్ట్, 10 కిలోల గంజాయి స్వాధీనం. మధ్యప్రదేశ్ రీవాలో ఆగిపోయిన పెళ్లి, వధువు చెల్లిని పెళ్లి చేసుకుంటానన్న వరుడు, పెళ్లి కూతురు ఆత్మహత్యాయత్నం. ప్రజా సమస్యలు వదిలేసి చిన్న విషయాలపై దృష్టి పెట్టారు, మోడీ సర్కార్పై ఫైర్ అయిన అఖిలేష్ యాదవ్. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండ చర్యలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, ఫలేషా దోడాలో కుండపోత. త్రిపుర అగర్తలాలో 3 బంగ్లాదేశీయుల అరెస్ట్, అక్రమంగా మరో రాష్ట్రానికి వెళ్తుండగా పట్టివేత.